ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ రోజు నా గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమె ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొను. మనలో చాలామంది ఏమనుకుంటారు అంటే, మనకున్నటువంటి తెలివితేటలే గొప్ప, మనకున్నటువంటి జ్ఞానమే గొప్ప, నా జ్ఞానం ముందు ఇంకెవరి జ్ఞానం అవసరం లేదు, ఇంకా ఎవరి సజెషన్స్ అవసరం లేదు అనేటువంటి ఆలోచన చేత సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, సొంత బుద్ధిని ఆధారం చేసుకోనక నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని కనుక నువ్వు పనిని ప్రారంభించగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు తప్పక నీ పనులన్నిటి విషయంలో కూడా ఆయన విజయాన్ని అందించిన అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటున్నాడు. టోటల్గా సగం లేకుండా, సగం భక్తి కాకుండా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని పైన ఆధారపడినటువంటి బిడ్డలకు ఆయన సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం ఉంచవలసింది ఏంటి అంటే ఆయనపై నమ్మకం, ఆయనపై విశ్వాసం. అప్పుడే ఆయనపై నమ్మకం ఉంచగలిగినట్లయితే నిజంగా దేవుడు ఏం చేస్తాడు అంటే, మన యొక్క జీవితాల్లో ఉంటున్నటువంటి ప్రతి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా ఆయన సాధ్యం చేసి నీ జీవితంలో గొప్ప కార్యం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. తండ్రి మీకు స్తోత్రం నాయన. దేవా ఎదిన సమృద్ధి చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.